సిటీ ఇండియా న్యూస్ తెలుగు. చార్వాక క్యాలెండర్ని మేము పాలమూరులో అన్ని ప్రజా సంఘాల తరఫున విడుదల చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ అనేది ఏంటంటే ఒక ఉగాది అంటారు, ఒకటి జనవరి అంటారు, కొన్ని రాష్ట్రాలకు కొన్ని అట్లా అంటారు. ప్రపంచం మొత్తం కూడా అంటే వాస్తవికత దృక్పథము, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటము, సైంటిఫిక్ మెథడ్లో పబ్లిక్ పోవాలి. అలాగే మతాలన్నిటికంటే మానవత్వం గొప్పది. మతాలకు అతీతంగా ఎప్పుడైతే మనిషి ఉంటాడో అప్పుడే మంచి జీవనం పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు ప్రపంచం జనాభా కొన్ని లక్షల సంవత్సరాలకు వెళ్ళి కూడా రాజ్యమంది ఎవరికి వెళ్ళాయంటే మతము జాతులు, మతం లేని రాజ్యాలే పైకెత్తినాయి. ఇప్పుడు ప్రపంచ జనాభాలో కూడా నాస్తికులు ఏ మతాన్ని నమ్మని వాళ్ళే 4%, మూడో స్థానంలో వచ్చినాం మనం ప్రపంచం మొత్తంలో. మతం మన మనిషికి ఏది తిండి పెట్టదు, మానవత్వం తిండి పెడుతుంది. మానవత్వం కలిగినోడే మనిషి. కాబట్టి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మతాలకు అతీతంగా మానవత్వం గొప్పదని చెప్పి మేము చాలా చెబుతున్నాము. దానికి కట్టుబడి మేము ప్రజా సంఘాలను కూడా ఎదుర్కొన్న ఫోటోలు కూడా ఫ్యూచర్లో శాస్త్రీయ దృక్పథాన్ని చూపించడానికి కూడా కార్యక్రమం చేపడతామని మీకు తెలియదు. ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా ఈ క్యాలెండర్ 1982 నుంచి తయారు చేసి విడుదల చేయడం జరుగుతుంది. మనకు క్రీస్తు శకం అనేది ఒకటి ఉంది. ఆ క్రీస్తు జనమే అబద్ధం కాబట్టి ఏదో ప్రపంచం మొత్తం నమ్మల్లో డేట్ తీసుకున్నారు. మనకు భారతదేశంలో కూడా శాలివాన శకం ఇలా కొన్ని శకాలు ఉండేవి. అయితే దీన్ని మన ప్రత్యామ్నాయ సంస్థలో భాగంగా మనకు ఒక క్యాలెండర్ ఉండాలి. ఆదివారం మనం హాలిడే పెడతాం. మేము ప్రత్యేకంగా బుధవారాన్ని తీసుకున్నాం. ఎందుకంటే బుధవారానికి ఎటువంటి మత దేవుళ్ళు అవి ఇవి ఆచారాలు లేవు. ఆదివారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, శనివారం ఒక దేవుడు. ఆ దేవుళ్ళు మత ప్రసక్తి లేకుండా బుధవారాన్ని మేము హాలిడేగా తయారు చేసి ఈ యొక్క చార్వాక క్యాలెండర్ నాసిక సమాజం ఆధ్వర్యంలో చార్వాక క్యాలెండర్ను తయారు చేసి 82 నుంచి అదేవిధంగా రేపు 14-19 ఫిబ్రవరి 2026 గుంటూరు జిల్లా మంగళగిరి నిడమరులో చార్వాక ఆశ్రమంలో నాసిక మేళ 2 రోజుల పాటు ప్రతి సంవత్సరం జరుగుతుంది. 92 నుంచి అక్కడ జరుగుతుంది. ఇది 34వ మేళ. దీన్ని కూడా అధిక సంఖ్యలో ప్రజలు, మేధావులు, ప్రత్యామ్నాయ సంస్కృతి కోరే ప్రతి ఒక్కరు, కుల నిర్మూలన కోరే కొన్ని సంఘాలు, శాస్త్రీయ దృక్పథం కళ మేధావులు ఈ యొక్క కుటుంబాలతో సహా ఫిబ్రవరి 14-15 జరిగే మేళాకు అందరు రాగాలని కోరుకుంటున్నాం. చార్వాక క్యాలెండర్ని భారత నాస్తిక సమాజ్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ డి ఆఫీస్ చౌరస్తా విడుదల చేయడం జరిగింది. ఈ చార్వాక లోకాయుత ఆలోచన విధానం ఎప్పుడైతే మనిషి రాతి యుగంలో ఎప్పుడైతే రాతి యుగం, మధ్యయుగము నాటి కాలంలో ఒక ప్రశ్న నుంచే చార్వాక లోకాయుత ఆలోచన విధానము ఉద్భవించడం జరిగింది. మానవుడు ప్రశ్నించే, ఆలోచించే తత్వం, నిజాన్ని తెలుసుకునే తత్వం, నిజం వైపు, జ్ఞానం వైపు అడుగులేసే తరుణంలో చార్వాక లోకాయుతుల ఆలోచన విధానంతో మానవ నాగరికతలో ఒక సింధు నాగరికత, హరప్పా నాగరికత, మొహంజోదారో నాగరికత, ఎన్నో నాగరికతలు ఉద్భవించిన ఒక ప్రశ్న నుంచి, ఒక సత్యాన్వేషణ నుంచి పుట్టినదే చార్వాక లోకాయుత ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానం ద్వారా ఈరోజు ప్రశ్న మొదలైనప్పుడే సత్యాన్వేషణలో భాగంగా పుట్టిన సమాజమే చార్వాక లోకాయుత ఆలోచన విధానం. ఈ ప్రశ్న నుంచే సత్యం వైపు, నిజం వైపు, శాస్త్రీయ విజ్ఞానం వైపు మానవుడు అడుగులేసి ఈరోజు ఒక ఆదిమ మానవుడి నుంచి, రాతియుగం నుంచి, మధ్యయుగం నుంచి నాగరికత వైపు ప్రయాణించి ఈరోజు మొత్తం ప్రపంచమంతా ఒక జ్ఞానం వైపు, మొత్తము భూలోకం నుండి కూడా అంతరిక్షాల వైపు కూడా ప్రయాణించే స్థితికి ఈరోజు మానవుడు ఎదిగిందంటే ఒక ప్రశ్న నుంచే. ఏదైతే చార్వాక లోకాయుతులు ఆ రోజు బుద్ధుని కాలం కంటే ముందు కాలం నాటి నుంచి ప్రశ్న సత్యం వైపు ప్రయాణం ఏదైతే సాగిందో, ఈ ప్రశ్నని, ఆలోచన విధానాన్ని, సత్య అన్వేషణ వైపు మానవుడు ముందుకు సాగాలి. ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాము, విజ్ఞానం వైపు కాకుండా సమాజం అజ్ఞానం వైపు అవుతాం, పురోగతి వైపు కాకుండా తిరోగమనం వైపు సమాజం నడుస్తూ ఉంది. కాబట్టి మేము చార్వాక లోకాయుత ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నామంటే, సత్యాన్వేషణ వైపు సమాజం నడవాలి, జ్ఞానం వైపు సమాజం నడవాలి, శాస్త్రీయ విజ్ఞానం వైపు సమాజం నడవాలి. ఈరోజు అందరికీ వైపు ప్రయాణం సాగిస్తున్న ప్రపంచ దేశాలన్నీ మనము ప్రయాణిస్తున్నాయి. ఒక ఎంతో అద్భుతంగా వాళ్ళు
జ్ఞానం వైపు ప్రయాణిస్తుంటే భారతదేశం వెనుకబడిందని, మనం మూఢ విశ్వాసాల వైపు వెళ్తుందని, మనము అజ్ఞానం వైపు కాక విజ్ఞానం వైపు రావాలి, సమాజంలో చైతన్యం రావాలి, భారతదేశ ప్రజలమైన మనము జ్ఞానం వైపు ప్రయాణించాలి. ముఖ్యంగా ఈ చార్వాక క్యాలెండర్ ఆవిష్కరణ ఉద్దేశం ఏమంటే ప్రశ్నించే తత్వం రావాలి జనంలో. అందుకనే ఇది మా సింబల్ క్వశ్చన్ మార్క్ ఉందన్న, సింబలే క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ప్రశ్న కంపల్సరీ ఉండాలి, ప్రశ్నించే తత్వం అనేది ఉండాలి. సమాజంలో ప్రశ్నించే తత్వం లేదు కాబట్టి మూఢ విశ్వాసాలు పెరిగిపోతున్నాయి. మూఢ విశ్వాసాలను ఎక్కువ పెరుగుతున్నట్లల్లా దేవుళ్ళు పెరుగుతున్నారు. అందుకే ఎందుకంటే నమ్మకము, మూఢ విశ్వాసం పెరగడం వల్ల దేవుళ్ళ పైన నమ్మకం పెరుగుతుంది. మరి ఎప్పుడైతే దేవుళ్ళ దగ్గర జనాభా ఎక్కువైతుందో అప్పుడు సమాజంలో తప్పులు ఎక్కువైతున్నాయని అర్థం అన్నట్టు. అంటే ప్రశ్నించే తత్వం కోల్పోతున్నామని అర్థం. కాబట్టి చార్వాకులు మరి లోకాయుతుల యొక్క ఆశయం ఏంటంటే ప్రశ్నించే తత్వం ఉండాలి. సైన్స్తో మరి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకొని శాస్త్రీయ ఉద్దేశంతో ఏదైనా తర్కించి దాని గురించి తెలుసుకొని చెప్తున్నవాడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, చెప్పేవాడు ప్రొఫెసర్ అయినా ఎవరైనా నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడు తెలుసుకొని దాని గురించి శోధించి అది నిజమైతే నమ్మాలి, అబద్ధం అయితే వదిలేయాలని, సత్యాన్ని సత్యంగానే గుర్తించాలనే ఉద్దేశంతో చార్వాక క్యాలెండర్ను ముందుకు తీసుకొస్తున్నాము. అందుకని బుద్ధుణ్ణి మేము ఆదర్శంగా తీసుకొని బుద్ధుని ఆశయాలతో ముందుకు వెళ్తున్న చార్వాకాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని మీకు తెలియజేస్తున్నాం.